అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న చలి తీవ్రతకు తోడు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో సామాన్య ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలోని 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో కేవలం 7 డిగ్రీలు నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. సుమారు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే పడిపోతున్నాయి. దట్టమైనటువంటి పొగ మంచుతోటి కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లె పట్టణం అనేటువంటి తేడా లేకుండా రోజు రోజు కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగానే పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా తగ్గిపోతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ తగ్గని విధంగా నైట్ టైంలో టెంపరేచర్ అయితే చాలా తక్కువకు పడిపోతుంది. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతకు తోడు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో కూడా ప్రజలైతే గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకోవడంతో కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సో నిన్న మంచిర్యాల జిల్లా ఇన్నర్ అండ్ క్రాస్ వద్ద కూడా పొగమంచు కారణంగా ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని వెనుక వస్తున్నటువంటి లారీ యాక్సిడెంట్ చేయడంతో 3 కూలీలు అక్కడిక్కడే మరణించారు. మరొక 12 మందికి గాయాలయ్యాయి. సో అది నేషనల్ హైవే రోడ్. అది పొగమంచు ఉండడం కారణంగా ఎదురుగా ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చినటువంటి లారీ డ్రైవర్ గమనించకపోవడంతో యాక్సిడెంట్ చేశారు. దీంతో మహారాష్ట్ర కూలీలు వాళ్ళంతా కూడా 3 అక్కడే చనిపోవడం జరిగింది. మరొక 12 మంది గాయాలయ్యాయి. సో పొగమంచు కారణంగా కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్న పరిస్థితులలో కూడా వాహనదారులు కానీ డ్రైవర్లు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని బట్టి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. దాంతో పాటు రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. సో ఈ వింటర్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రికార్డు స్థాయిలో మనకు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో, దాంతో పాటు సంగారెడ్డి జిల్లా కోహీర్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో నిన్న కేవలం 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 25 జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుంది. దాంతో పాటు చలి ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చలితోటి కూడా వివిధ రకాల అన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనం మార్నింగ్ టైంలో పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చల్లటి శీతల గాలి కూడా ఎక్కువగా వీస్తూ ఉండటం వల్ల ప్రజానికం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాత్రిపూట ఈవినింగ్ 5 o'clock నుంచి మళ్ళా తెల్లారి దాదాపు 8-9 గంటల వరకు చలి ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్టేట్ వైడ్ కంప్లీట్ గా కనిపిస్తుంది. దానికి తోడు చలి ప్రభావం నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి యొక్క సమస్యలు కూడా రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. అంశం చలి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. స్వెటర్స్ లేదా మఫ్లర్స్ ధరించడము, శరీరము ఎప్పుడు వేడిగా ఉండేలాగా చూసుకోవడము, తల చెవుల ద్వారా బాడీ లోపలికి ఉష్ణోగ్రతలు అంటే చలి వెళ్లకుండా బాడీ లోపల ఇన్నర్ టెంపరేచర్ కూడా
ఎప్పుడు ఒకే లెవెల్లో ఉండే విధంగా వెచ్చటి మఫ్లర్లు కానీ, మంకీ క్యాప్స్ కానీ, చేతులకు గ్లౌజులు కానీ, సాక్స్లు కానీ కాళ్లకు వేసుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరిగి శరీరం అంతా కూడా బాడీ వేడిగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు కూడా పడిపోకుండా ఉంటాయని కూడా డాక్టర్లు, వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో ఇలాంటి సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా హెల్త్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా గోరువెచ్చటి నీళ్లు తాగడము, అల్లం టీ, తులసి కషాయము, వేడి సూపులు తీసుకోవడం వల్ల కూడా గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంటున్నారు. ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి, నిమ్మ వంటి పళ్ళను చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షణ కల్పిస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నైట్ టైంలో పడుకున్న ముందు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా గొంతుకు సంబంధించినటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, జలుబు కానీ ఇలాంటి వాటి నుంచి కూడా రిలీఫ్ కావచ్చని కూడా ఈ వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. చలి తీవ్రతకైతే వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు కూడా చాలా త్వరగా వీటి ప్రభావానికి లోనవుతున్నారు. మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత బయటగా తిరగకపోవడం కూడా ఉత్తమం అని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని కూడా అంటున్నారు. దాంతో పాటు బీపీ, గుండె సమస్య ఉండే వారు కూడా రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకోవడంతో పాటు వారికి ఏమైనా శరీరంలో మార్పులు, అనారోగ్యం అనిపిస్తే ఇమీడియట్ డాక్టర్ కలవాలని కూడా హెచ్చరికలు అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే చలి ప్రభావం అయితే మనకి ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.